ట్రూ ఫ్లేవర్స్కి స్వాగతం. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా, స్పాంజీగా, జ్యూసీగా ఉండే మ్యాంగో కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ప్రస్తుతం మ్యాంగో సీజన్ నడుస్తోంది కదా, మరి మామిడి పళ్ళు మనందరికీ అందుబాటులోనే ఉన్నాయి. దాంతోపాటు ఇంట్లోనే అవైలబుల్గా ఉండే ఐటమ్స్తో చాలా ఈజీగా ఈ మ్యాంగో కేక్ని తయారు చేసుకోవచ్చు. మరి టేస్ట్ ఎంత బాగుంటుందంటే ఒక్కసారి రుచి చూసారంటే మళ్ళీ వదిలిపెట్టరు. ఇది పిల్లలకి కూడా ఎంతో బాగా నచ్చుతుంది. మరి ఈ సీజనల్ స్పెషల్ అయిన మ్యాంగో కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. దీనివల్ల మేము ఫ్యూచర్లో పెట్టే ఏ వీడియోస్ని మిస్ కాకుండా చూడొచ్చు. మ్యాంగో కేక్ చేయడానికి నేను ఇక్కడ 1 కప్పు సూజీ రవ్వని తీసుకున్నాను. మనం ఉప్మా చేయడానికి ఉపయోగిస్తాం కదా, ఆ రవ్వని తీసుకోవాలి. నేను సూజీ రవ్వని ఇక్కడ చూపిస్తున్న ఈ కప్తో 1 కప్ వరకు తీసుకున్నాను. మీరు దేన్నైతే యూస్ చేస్తారో అదే కప్తో మిగతా వాటిని కూడా తీసుకోవాలి. ఇప్పుడు రవ్వని మిక్సీ జార్లోకి తీసుకుని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకోగలిగితే అంతవరకు చేసుకోవాలి. చూడండి, ఈ రకంగా పిండిలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఈ విధంగా గ్రైండ్ చేసి రవ్వను తీసుకుని జల్లెడ పట్టాలి. ఇలా మీకు జల్లెడ పట్టి తీసుకుంటే అక్కడక్కడ ఏదైనా రవ్వ లాంటిది ఉండిపోయినా కూడా దాన్ని పక్కకు తీసేయచ్చు. ఇలా మిగిలిపోయిన రవ్వని తీసేద్దాం. ఇప్పుడు ఈ బౌల్ని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 1.5 కప్ వరకు బాగా పండిన మ్యాంగోని తీసుకోవాలి. బాగా రైపయి కలర్ఫుల్గా ఉన్న మ్యాంగోని తీసుకోవడం వల్ల న్యాచురల్గా ఉండే మ్యాంగో కలరే కేక్కి వస్తుంది. మళ్ళీ మనం ఆర్టిఫిషియల్ కలర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఈ మ్యాంగోని మిక్సింగ్ జార్లోకి తీసుకుని 1/2 కప్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఇక్కడ షుగర్ని మ్యాంగోతో కలిపి మిక్సీ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా కేక్ కోసం ఐసింగ్ షుగర్ని తయారు చేయక్కర్లేదు. నేను ఇక్కడ బాగా పండిన తీయగా ఉన్న మామిడి పళ్ళని తీసుకున్నాను కాబట్టి 1/2 కప్ షుగర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. మీరు తీసుకున్న మ్యాంగో స్వీట్నెస్ని బట్టి షుగర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ యాడ్ చేయకుండా ఈ విధంగా ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం పక్కన పెట్టిన మిక్సింగ్ బౌల్ని తీసుకుని 1/2 కప్ వరకు రిఫైన్డ్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ ముఖ్యంగా ఫ్లేవర్ లేని రిఫైన్డ్ ఆయిల్ని మాత్రమే ఉపయోగించాలి. అంటే వేరుశనగ నూనె, నువ్వుల నూనె లాంటివి ఉపయోగించామనుకోండి, కేక్ కూడా అదే స్మెల్ వస్తుంది. కాబట్టి ఫ్లేవర్ లేని రిఫైన్డ్ ఆయిల్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్ లాంటి వాటిని ఉపయోగించవచ్చు. దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో ప్యూరీని కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా మిక్స్ అయ్యాక 1/2 కప్ వరకు పాలను యాడ్ చేసుకుందాం. పాలు కూడా యాడ్ చేసిన తర్వాత మరోసారి పూర్తిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక మూతతో కవర్ చేసుకుని 1/2 అవర్ పాటు అలాగే వదిలేయాలి. ఇలా చేయడం వల్ల 1/2 అవర్ అయ్యేసరికి సూజీ రవ్వ పాలని బాగా పీల్చుకుని మెత్తబడుతుంది. దీనివల్ల మనకి కేక్ అనేది చాలా స్పాంజీగా వస్తుంది. ఈలోగా మనం కేక్ మౌల్డ్ తీసుకుని ఆయిల్తో గ్రీస్ చేసుకుందాం. ఒకవేళ మీ దగ్గర కేక్ మౌల్డ్ అవైలబుల్గా లేకపోతే ఇంట్లో ఉన్న ఏ గిన్నెనైనా వాడచ్చు. కాకపోతే మనం తయారు చేసుకున్న కేక్ మిక్స్చరు దానిలో సగానికి మించి రాకుండా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే బేక్ అయిన తర్వాత పొంగుతుంది కదా, గిన్నె చిన్నగా ఉందనుకోండి, పొంగినప్పుడు కేక్ బయటకు వచ్చేస్తుంది. కాబట్టి సగానికి మించి రాకుండా ఉంటే మనకి పర్ఫెక్ట్గా బేక్ అవుతుందన్నమాట. అలాగే ఇక్కడ నేను బటర్ పేపర్ని యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఆయిల్తో గ్రీస్ చేసుకున్న తర్వాత మైదా పిండితో డస్టింగ్ చేసుకున్నా కూడా సరిపోతుంది. ఈలోగా అరగంట అయ్యేసరికి సూజీ రవ్వ పాలని బాగా పీల్చుకోవడం వల్ల కేక్ బ్యాటర్ అనేది కొంచెం గట్టిపడుతుంది. ఇప్పుడు దీనికి మనం 1/2 కప్పు పాలని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పాలని యాడ్ చేసి మిక్స్ చేసుకున్న తర్వాత మనకి కేక్కి కావాల్సిన పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి 2 టీ స్పూన్ల బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను బేకింగ్ పౌడర్ని మాత్రమే యూస్ చేస్తున్నాను. బేకింగ్ సోడాని యూస్ చేయడం లేదు. ఎందుకంటే మనకి సూజీ మ్యాంగో కేక్ అనేది బేకింగ్ సోడా యూస్ చేయకపోయినా కూడా పర్ఫెక్ట్గా స్పాంజీగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం గ్రీస్ చేసి రెడీగా పెట్టుకున్న కేక్ మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా 2 సార్లు ట్యాప్ చేస్తే అడుగున ఏవైనా ఎయిర్ బబుల్స్ ఉన్నా కూడా పోయి బ్యాటర్ అనేది బాగా సెటిల్ అవుతుంది. నేను దీనిపైన టూటీ ఫ్రూటీ ఇంకా డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చితే బ్యాటర్లో కూడా టూటీ ఫ్రూటీని మిక్స్ చేసి వేసుకోవచ్చు. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్లో కాజు, బాదం, పిస్తాని యూస్ చేస్తున్నాను. ఎందుకంటే మ్యాంగోతో పాటు వీటి కాంబినేషన్ చాలా బాగుంటుంది.
కేక్ని బేక్ చేసుకోవడానికి మీ ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఏదైనా మందపాటి గిన్నె కానీ లేదంటే కుక్కర్ గిన్నె కానీ యూస్ చేసి దానిలో సాల్ట్ యాడ్ చేసుకుని 10 నిమిషాల ముందుగానే ప్రీహీట్ చేసుకోవాలి. మీరు ఒకవేళ కుక్కర్ గిన్నె యూస్ చేస్తున్నట్లయితే కనుక గ్యాస్ కట్ తీసేసి మూత పెట్టి 10 నిమిషాలు హీట్ చేసుకోవాలి. ఇలా ప్రీహీట్ చేసిన గిన్నెలో కేక్ మౌల్డ్ని ఉంచాలి. దీనిపై మూత పెట్టి ఒక అరగంట సేపు లో టు మీడియం ఫ్లేమ్ మీద బేక్ చేసుకోవాలి. ఇలా అరగంట తర్వాత కేక్ రెడీ అయిందేమో ఒకసారి చెక్ చేద్దాం. ఈ విధంగా టూత్ పిక్ పెట్టి చెక్ చేస్తే దీనికి ఏమీ అంటుకోకూడదు. అప్పుడు మనకి కేక్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. ఇలా చెక్ చేశాక స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు కేక్ని అలాగే ఉంచాలి. ఆ తర్వాత కేక్ మౌల్డ్ బయటికి తీసి కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా సైడ్స్ని లూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్లోకి డీమోల్డ్ చేసుకుందాం. ఇలా ప్లేట్లోకి బోర్లించి 2 సార్లు ట్యాప్ చేస్తే కేక్ అనేది చక్కగా డీమోల్డ్ అవుతుంది. ఇప్పుడు బటర్ పేపర్ని తీసేద్దాం. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చాలా కలర్ఫుల్గా స్పాంజీగా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇక్కడ మనం ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి సహజంగా మ్యాంగోకి ఉండే కలర్తోనే కేక్ చూడడానికి ఎంతో బాగుంటుంది. అంతేకాకుండా టూటీ ఫ్రూటీ ఇంకా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేయడం వల్ల చూస్తేనే తినాలనిపించే విధంగా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి దీన్ని కట్ చేసి లోపల కూడా ఎలా వచ్చిందో చూపిస్తాను. చూసారు కదా లోపల కూడా చాలా చక్కగా బేక్ అయింది. ఎంతో టేస్టీగా ఉండే ఈ కేక్ పిల్లలకైతే చాలా నచ్చుతుంది. మరి మ్యాంగో సీజన్ అయిపోకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఫేస్బుక్ పేజ్ని ఫాలో చేయండి. ఆ వీడియోస్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. దీనివల్ల మేము ఫ్యూచర్లో పెట్టే ఏ వీడియోస్ని మిస్ కాకుండా చూడొచ్చు. మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాం.